స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వాట్ టీవీ. సో రెండు తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా వ్యూవర్స్ దాని ఒక ఫ్యామిలీ సీరియల్లో చూస్తూ ఉంటారు. సో ఇలా ఉండబోతుంది గేమ్ ప్లే, పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంది వారి మాటలు విందాం. అండ్ ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ చూస్తున్నప్పుడు? అండ్ దుబాయ్లో మాదిరి గారి గేమ్ షో ప్లే ఎలా అనిపిస్తుంది మీకు లోపలిగా చూస్తూ ఉంటాం? యాక్చువల్గా మాధురి గారి గేమ్ అయితే ఫస్ట్ రాగానే మాత్రం బయట నుంచి ఫుల్ ఫైర్ చూపించింది తప్ప నెక్స్ట్ ఏం లేదు. మొన్న నాగార్జున గారు కొంచెం అంటే హింట్ ఇచ్చినట్టు అనిపించింది నాకు. అంటే మాధురి నువ్వు నీ నోరు కొంచెం అదుపులో పెట్టుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. అందుకే తర్వాత నుంచి తను మీరు చూసినట్టయితే ఎక్కడ అరవట్లేదు, చేయట్లేదు. సో ఆమె గేమ్ స్టార్ట్ చేస్తుంది. బట్ అంటే చాలా గేమ్స్లో పార్టిసిపేట్ అయితే బాగా చేస్తుందండి. అది అయితే అబద్ధం కాదు, గేమ్స్లో బాగా ఆడుతుంది. బట్ ఈ రమ్యతో కలవకుండా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఈ వెనక మాటలు అవన్నీ వింటుంది రమ్య వల్ల. సో తను కొంచెం రమ్యని సైడ్ చేసేసి గేమ్లో ఉండి తనుజాతో వీళ్ళతో ఉంటుంది కదా, అలానే ఉంటే బెస్ట్ నా ఫీలింగ్. భరణి గారు ఎలిమినేషన్ గురించి ఏం చెప్తారు? ఎలా జరిగినది? ఫెయిర్ అంటారా? ఇంకెలా ఉందనిపిస్తుంది ఆ ఎలిమినేషన్ గురించి ఏం చెప్తారు? అండి అసలు అన్ఫెయిర్ అండి. నేను లాస్ట్ వీక్ కాకుండా లాస్ట్ వీక్ ఫ్లోరా గారు వెళ్ళారు కదా, ఆ టైంలో అవుతారని నేను అనుకున్నాను తప్ప దాని తర్వాత ఆయన బాగానే ఆడుతున్నారు, బాగానే ఉన్నారు. ఆయన తప్ప ఆయన తెలుసుకున్నారు, మళ్ళీ గేమ్ ఆడతామని చెప్పి కూడా చెప్తున్నారు. ఇమ్మానుల్ గారు కూడా పోయి చెప్పారండి. దాని తర్వాత కూడా అలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇమ్మానుల్ గారు కొంచెం బర్నీ గారికి సపోర్ట్ చేస్తుంటే బాగుండేదేమో అనిపించింది ఆ పవర్ అస్త్ర విషయంలో. ఎంటర్టైన్మెంట్ పరంగా ఎవరు మీ ఫేవరెట్ బిగ్ బాస్లో? ఎంటర్టైన్మెంట్ పరంగా చూస్తే నవ్వుకోవచ్చు అనుకునేవారు ఎవరు? ఖచ్చితంగా ఇమ్మానుల్ ఫేవరెట్ నాకు కూడా. డెఫినెట్గా డౌటే లేదండి. అసలు ఆయన మించి ఎవరు రారు లేరు అక్కడ ఎంటర్టైన్మెంట్ విషయంలో. అలెక్య చిట్టి పికిల్స్ గురించి ఏం చెప్తారు? ఆమె అందులో పోయి ఎలా ఆడుతుంది అంటారు? స్టార్టింగ్ ఉన్న జోష్కి ఇప్పటికి ఏంటి వేరియేషన్ కనిపిస్తుంది? యాక్చువల్గా ఇప్పుడు రమ్య గారి గురించి ఒకటి చెప్తానండి. తను బయట ట్రోల్స్ చాలా ఫేస్ చేసి వచ్చింది. అలా చేసి వచ్చినప్పుడు ఇంకో పర్సన్, తనకు ఆ పెయిన్ తెలిసి ఉంటుంది కదా, ఇంకో పర్సన్ అలా మాట్లాడకూడదు ఫస్ట్ థింగ్. అండ్ బ్యాక్ పిచ్చింగ్ అనేది అసలు చేయకూడదు అనమాట. తను చేసింది అది కరెక్ట్ కాదు. అండ్ నెక్స్ట్ వన్, తను అన్ని మాట్లాడినప్పుడు ఒక అమ్మాయి గురించి ఒక అబ్బాయి గురించి, మరి తిను పవన్ గురించి క్రష్ ఇలా అనడం రాంగే కదా. సో అలా కూడా చేయకూడదు కదా. మరి ఇప్పుడు అవతల చెప్పినప్పుడు నీతులు మనం కూడా పాటించాలి, ఓకేనా. సో ఆ నెక్స్ట్ వన్ గేమ్ అంటుంది. గేమ్లో కూడా నాకు అంత ఎక్కడ కనిపించలేదు రమ్య. బట్ చూద్దాం, నెక్స్ట్ వీక్ చూద్దాం ఆమె ఏమాడుతుందని. బట్ ఇప్పుడు వరకైతే చెప్తున్నాను, ఏదో వచ్చాము ఫోర్స్గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ, అందరికి కనిపించాలని ఇదితో అందరి మీద పడ్డారు తప్ప ఇంకా ఏమీ లేదండి వైల్డ్ కార్డ్స్ విషయంలో నా పరంగా. బట్ ఈ వీక్ చూసి నెక్స్ట్ నేను ఇంకా డిసైడ్ అవుతాను ఎవరేంటనేది. మీ ఉద్దేశం ప్రకారం ఫైనల్స్ వరకు ఎవరు ఎంతమంది ఉండే అవకాశం ఉంది? ఎవరెవరు ఉండే క్యాండిడేట్స్ ఉండే అవకాశం ఉంది అంటారు? ఖచ్చితంగా తనుజ గారు ఉంటుంది ఫస్ట్ ప్లేస్. అండ్ ఇమ్మానుల్ గారు ఉంటారు. తనుజ, ఇమ్మానుల్, సుమన్ శెట్టి గారు కూడా ఖచ్చితంగా ఉంటారు. రీతు ఉండొచ్చు అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ చౌదరి ప్లే ఎలా అనిపిస్తూ ఉంటుంది? ఒక్కోసారి వాళ్ళ డ్యాన్స్ పరంగా గేమ్ షో ఎలా ఉంటుంది, వాళ్ళ గేమ్ ప్లే ఎలా ఉంటుంది అంటారు లోపల? నేను టు బీ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. లవ్ లేకపోతే ఇంకోటి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. గేమ్ పరంగా ఎప్పుడైనా రీతు తగ్గడం మీరు చూసారా? లేనే లేదు. గేమ్ చాలా ట్రూగా ఆడుతుంది రీతు. అండ్ తెలివిగా కూడా కొన్నిసార్లు మైండ్ పరంగా కూడా తనే ఎక్కువ ఉంటుంది గేమ్ పరంగా. మనకేంటంటే ఈ పవన్ అనే ఒక పర్సన్ ఉండడం వల్ల కొంచెం మనం అటు సైడ్కి ఎక్కువ వెళ్తున్నాం తప్ప గేమ్ పరంగా చూస్తే రీతు బాగా ఆడుతుంది. గేమ్ పరంగా రీతు గుడ్ అండి. ఓవరాల్గా బిగ్ బాస్ గురించి ఏం చెప్తారు? కంటిన్యూస్గా ఫ్యామిలీ చూస్తూ ఉంటారు, ఫ్యామిలీ పర్సన్స్ కానీ ఇదంతా కూడా కొంతమంది అంటూ ఉంటారు లైఫ్లో నేర్చుకోవచ్చు పాయింట్స్ అంటారు బిగ్ బాస్ నుంచి. నిజంగా నేర్చుకోవచ్చు అంటారా బిగ్ బాస్ చూస్తే? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నాకు అనిపించింది, నన్ను ఒకళ్ళు బిగ్ బాస్ పిలిస్తే అంటే నాకు వెళ్ళాలని లేదండి వాళ్ళు పడే కష్టాలు చూస్తుంటే. బట్ వెళ్ళాలని ఎక్కడైనా చిన్న థాట్ దేనికి ఉంది అంటే ఫోన్స్ అండి, ఓకేనా. ఈ మధ్య మనుషులు టైం ఇవ్వడం అసలు పోయింది, ఓకేనా. ఈ ఫోన్స్ వల్ల ఆ బిగ్ బాస్కి వెళ్తే ఫోన్స్ ఉండవు కదా. సో మనుషులతో కనీసం ఒక 3 నెలలు ప్రశాంతంగా ఉండొచ్చని నా ఫీలింగు. సో ఆ నెక్స్ట్ వన్ బయట ఏమేమి జరుగుతున్నాయని తెలియకుండా హ్యాపీగా ఆ 16 మంది ఇప్పుడు ఉన్న వాళ్ళు అనుకోండి, ఆ 16 మందితో ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆ లైఫ్ చాలా బాగుంటుందండి నిజంగా. అండ్ నెక్స్ట్ వన్ మాస్కులు ఉండవు. ఖచ్చితంగా ఏదో ఒక టైంలో ఖచ్చితంగా వాళ్ళు బయటకు వచ్చేస్తున్నారు. బయట ఖచ్చితంగా నటిస్తాము. నేనైనా నటిస్తాను, మీరైనా ఎవరైనా నటిస్తాము. అబ్బా వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమని అనుకుంటారని. బిగ్ బాస్ హౌస్లో అవన్నీ జరగవు. ప్రతి ఒక్కరూ బయటపడాల్సిందే. ఎలా ఉన్నారో అలా అయిపోతారనమాట. బట్ దానివల్ల కొన్ని తెలుసుకుంటారు కూడా, ఓ నేను ఇదా, సో బయట నేను ఇలా ఉన్నానా. సో ఇప్పుడు ఆ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినప్పుడు రియలైజ్ అవుతారండి ఖచ్చితంగా. బిగ్ బాస్ అనేది నిజంగా మంచి ప్లాట్ఫామ్ అండి. ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కావచ్చు, బయట కామనర్స్ కావచ్చు, మంచి ప్లాట్ఫామ్ అసలు. విన్నారు కదా, ప్రతి ఒక్కరికి ఒక మంచి ప్లాట్ఫామ్ లాగా ఉండబోతుందంట. సో మరికొంతమందిని అడుగుదాం, వారేమంటారో ఒకసారి వారి మాటలను విందాం. బిగ్ బాస్లో దువ్వాడ మాదిరి గురించి ఏం చెప్తారు? ఆ గేమ్ ప్లే గురించి లాస్ట్ టైం అడిగాను, గేమ్ ప్లే చూసి చెప్తున్నారు. సో ఆ గేమ్ ప్లే గురించి ఏం మాట్లాడతారు? ఆ గేమ్ ప్లేనా
అసలు గేమ్ ఏముంది బ్రో దువాడ మాదిరి గారిది? గేమ్ ప్లే గురించి అడుగుతున్నారు. అసలు గేమ్ ప్లేనే ఏం లేనప్పుడు ఇక దువాడ మాదిరి గురించి గేమ్ ప్లే అనేది ఏం లేదు ఆమె దగ్గర. అసలు ఆమె దగ్గర గేమే లేదు, ఇంకా మనం గేమ్ ప్లే ఎందుకు అడుగుతాం చెప్పండి? సో భరణి గారు ఎలిమినేషన్ గురించి ఏం చెప్తారు? భరణి గారి ఎలిమినేషన్ అయిపోయింది కదా బ్రో, ఎలిమినేషన్ అయిపోయింది, వెళ్ళిపోయారు, బాండింగ్స్ వల్ల వెళ్ళిపోయారు. అదైతే గట్టిగా మాట్లాడతాం. ఇప్పుడు నిన్న జరిగిన నామినేషన్ గురించి అడగండి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. వచ్చారు చెప్పండి. అది ఇప్పుడు పాయింట్కి వచ్చారు. అయితే నిన్న జరిగిన నామినేషన్లో ప్రకారం అసలు తనుజ మాస్ చూపించింది నిన్నైతే. అంటే ఎక్కడైతే పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలంటారు కదా, పవన్ ఇట్లా చేయి పెట్టంగానే అప్పుడు అట్లా తీసేసింది. కానీ ఇప్పుడు అదే చేతిని తీసి పెట్టుకోరా అని చెప్పేసి ఇట్లా చూపించింది. అంటే 2 చేతులు కలిస్తే చెప్పట్లు అని చెప్పేసి, చెప్పట్లు ఎందుకు కొడతా, 2 చేతులు కలిస్తేనే కదా చెప్పట్లు, ఒక చేత్తో కొడితే విజిల్ పిచ్చ సౌండ్ వస్తుందని చెప్పేసి విజిల్ కూడా వేసింది. అట్లా తనుజ అసలు 2.0 చూపించింది నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం. నా 100% ఇన్ని రోజులుగా తనుజ మీద ఎక్కడో ఒక చిన్న మచ్చ ఉండేది నాకు. అంటే ఒక డౌట్ ఉండేది, మచ్చ అంటే అట్లా కాదు, ఒక డౌట్ ఉండేది. ఏంటంటే ఈమెంది ఇట్లా బాండింగ్స్ అని చెప్పేసి అట్లా వెనకబడిపోతుంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు నాకు ఈమె విన్నర్ లెక్క అని చెప్పేసి అనుకున్నా. అట్లాంటిది ఈమెంది ఇంత డల్ అయిపోయింది అనుకున్నాను. కానీ నా సామిరంగా నిన్న ఎపిసోడ్ చూసినాక బ్రో, అసలు తనుజ గేమ్ అసలు ఏంది ఆడపులి లెక్క, అసలు మామూలు డిపెండ్స్ ఏం కదా బ్రో, అది మస్తు డిపెండ్ చేసింది బ్రో. చిట్టి పాపకైతే నోట్ల నుంచి మాటలు వస్తలేవు, కక్కుకుంటుంది క్రీము. అది విన్నారు కదా, ఇది ప్రతి ఒక్క వ్యూవర్స్ కూడా చూస్తూ ఉంటారు. బిగ్ బాస్ మిక్స్డ్ రివ్యూస్ ఇస్తూ ఉన్నారు. సో వారి గేమ్ ప్లే గురించి ఒకరు గేమ్ ప్లే గురించి మరొకరు మాట్లాడుతూ ఉంటారు. సో ఓవరాల్గా బిగ్ బాస్ అనేది ఒక రసవంతంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వారు చేస్తున్నారా, ఫైట్ చేస్తున్నారేమో, కానీ వన్స్ నాగార్జున వీకెండ్కి రాగానే వాళ్ళు వీక్లో చేసిన మొత్తం అంతా కూడా నాగార్జున వీకెండ్లో వచ్చి కొడ దులిపి తాడ తీసుకోవడం కనిపిస్తూ ఉంటుంది. సో బిగ్ బాస్ గురించి ఆడియన్స్ అయితే భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామెన్ జాఫర్తో పవన్ వాయిదేవ్, టీవీ హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.